ఎగ్ పిజ్జా కానీ దాని మీద చికెన్. ఇది ఎగ్ తో చేసిన పొంగడం, కాజు చికెన్ ఫ్లఫీ ఆమ్లెట్. గుండు పగిలిపోయింది పాపం. ఇప్పుడే షాప్కి వచ్చి కూర్చుని ఫోన్ ఓపెన్ చేయగానే మా కర్మ. అలా ఆలోచించే వాళ్ళు ఇష్టం అంతే. మనం చరిత్ర చూస్తున్నాం. మనం గ్యాస్ మీద చేసేస్తారు పిజ్జా. చూడండి ఇదంతా ఆమ్లెట్ కింద అంతా. ఇంకేంటి కూర్చున్నారు, దిగండి యుద్ధంలోకి. వావ్, గుడ్ మార్నింగ్ మయా. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. 3 రోజుల నుంచి కూడా మీ కామెంట్లన్నీ చూస్తున్నాను నేను. మయా ఏంటి డైలీ వ్లాగ్ అని చెప్పేసి 10 నిమిషాలు 11 నిమిషాలు పెడుతున్నావు ఏంటి అని అంటున్నారు. అంటే ఒక రకంగా ఒక వ్లాగ్ జనాలకి నచ్చిందో లేదో మేము ఎలా తెలుసుకుంటామంటే వ్యూస్ బట్టి. కానీ అన్ఫార్చునేట్లీ నాకు నచ్చిన వ్లాగు జనాలకి నచ్చట్లేదు. అందరికి కాదు, కొంతమందికి నచ్చట్లేదు. అదే నాకు డైలీ వ్లాగ్ అంటే ఇష్టం. ఫుడ్ కాకుండా జస్ట్ తిరగడం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, షాప్ దగ్గరికి వెళ్ళడం, మా అమ్మాలతో మాట్లాడడం, షాఫియాల దగ్గరికి వెళ్ళడం, అలా బయటికి వెళ్ళడం, ఏదన్నా ప్లేసులు చూపించడం, అలా జరిగే చూపించడం ఇష్టం. కానీ ఫుడ్ వీడియోలకే వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తేనే సర్వైవ్ అవ్వగలం. దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్లు పెట్టగలం. ఇప్పుడు గోవా వెళ్ళామంటే వ్యూస్ వస్తాయి కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి పెట్టుబడి పెట్టగలిగాం. అందుకనే ఫుడ్ వీడియోలు చేస్తాను. బట్ మీకు కొంతమంది ఎవరైతే డైలీ వ్లాగ్స్ ఇష్టపడ్డారో వాళ్ళు ఇది అవుతున్నారు. 11 నిమిషాలు 12 నిమిషాలు పెడుతుంటే ఏంటి మా ఎంత డైలీ వ్లాగ్స్ లా లేవు, డైలీ షార్ట్స్ లా ఉన్నాయి అంటున్నారు. కానీ ఈ రోజు మంచి వ్లాగ్, వ్యూస్ రాకపోయినా పర్లేదు నాకు. జస్ట్ ఏం చేస్తున్నాను ఏంటో అంతా చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, మనం వీడియో చేసాం కదా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాం, చాలా మంది అడుగుతున్నారు. ఆ బాబు విజయనగరం బాబు గురించి వీడియో పెట్టాను. మంచి రీచ్ వచ్చింది. చాలా మంది డబ్బులు పేమెంట్ చేసి 10,000, 100, 10 రూపాయలు, 5,000, 500 పంపించి నాకు స్క్రీన్ షాట్లు కూడా పంపారు. చాలా థ్యాంక్ యూ. మన తరపు నుంచి ఎంతో కొంత సహాయం జరిగితే చాలు. కానీ ఆ బాబుకి ఇంకా 1 కోటి రూపాయలు అవసరమైన విన్నాను నేను వీడియో షూట్ చేసే టైంకి. ఈ వీడియో అప్లోడ్ ఎల్లుండి అవుద్ది కాబట్టి నాకు వచ్చేసిన ఆశ్చర్యపడ అవసరం లేదు. అలాగే ఒక సబ్స్క్రైబర్ మాత్రం డేట్లు ఏమయ్యా వ్లాగ్స్ కి డేట్లు తెలియట్లేదు అంటున్నారు. అందుకని డేట్లు కూడా వెనక నుంచి జూమ్ అని వస్తుంది చూడండి. డే ఇయర్ వస్తుంది. ఈ రోజు నుంచి అన్ని వీడియోలకి మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాం. ఈ వ్లాగ్ ఏమాత్రం లైక్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే. ఈ రోజు మా లంచ్, అమ్మా ఇంత వైట్ రైస్ పెట్టకమ్మా, నేను తిన్నమ్మా. కోడిగుడ్లు, ములక్కాడ, పచ్చిరాయలు ఉన్నాయి ఇందులో. పచ్చిరాయలు ఈ 3 వేసి వండుతారు ఇక్కడ మా వైపు. టేస్ట్ చూద్దాం. పులుసు, ఇది పులుసు, అందుకని చూడండి వాటర్ లా ఉన్నాయి. ఇదిగోండి పచ్చిరాయలు కూడా వేసారు ఇందులో. బాగుంది కానీ పొలవా ఉంది. మర్చిపోయాను, మా అమ్మకి గుండు పెద్దలు అయిపోయింది. అమ్మా ఇది గుండు చూపించు. మా అమ్మకి కిటికీ తీసుందంట, కింద కొంగుని పైకి లేచేసరికి కిటికీ పల్లె మంది తగిలింది. చూపించు అమ్మ ఇలాగా. ఏదమ్మా నీ గుండు? ఇదిగోండి గుండు పగిలిపోయింది పాపం. ఏమ్మా ఆ మాత్రం తెలియకుండా ఎలాగమ్మా? కుమారి కొంతసార్లు చెప్తాను, నేనే గుద్దుకున్నా. కింద కొంగుందంట, పైకి లేచేసరికి కిటికీ తలుపు తీసేసరికి పల్లె మంది తగిలింది. చాలా గట్టిగా తగిలింది. కన్నం పడిపోయింది. అమ్మ మొత్తం అదంతా చూడు, దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అలా జరిగిందమ్మా నీకు? మొత్తం కొట్టించుకుని ఇలాగా ఊహించుకుంటుంటే చాలా భయంకరంగా ఉంది. పర్లేదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈ సంవత్సరం వర్షాలు లేవు. రేపు వర్షం పడుతుంది అనుకుంటే ఎండలు పెరిగిపోతున్నాయి కానీ వర్షం మాత్రం పడట్లేదు. చూడండి, ఒక్క మబ్బు కూడా లేదు. రిలయన్స్ కి వెళ్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను అనమాట. అందు కూడా షుగర్ లేకుండా, చాలా మంచిదంట హెల్త్ కి. మొత్తం టాక్సిక్ కిక్స్కి ఏమున్నా సరే తీసి బయట వేసేద్దంట. అందుకనే మంచి కాఫీ పౌడర్ కొనడానికి వెళ్తున్నా. నిన్న పాలకొల నుంచి వచ్చి కారు ఇలాగే వదిలేసా, బయట వదిలేసా, లోపల పెట్టలేదు. ఎండకి మాడిపోతుంది. లోపలికి ఎక్కితే ఉంటది మూమెంట్. ఎండాకాలం కూడా లేవయ్యా ఇన్ని ఎండలు. మేము ఈ రిలయన్స్ కట్టినప్పుడు ఎందుకు మన ఊర్లో కడుతున్నారు ఎంత పెద్ద రిలయన్స్ అనుకున్నాను, కానీ అసలు ఖాళీ ఉండట్లేదు ఇప్పుడు రిలయన్స్. ఎన్ని బళ్ళు ఉన్నాయో. కాఫీ పౌడర్ కనిపించట్లేదు ఏంటి, తిరుగుతున్నా. చాలా సేపు ఆలోచించిన తర్వాత ఇది తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా అమ్మేస్తున్నారు, కానీ ఇక్కడ చూడండి బయట కూరగాయల మార్కెట్ లో పెట్టినట్టు స్పీకర్ పెట్టారు. భలే కామెడీ అనిపించింది నాకు చూడగానే. ఇప్పుడే షాప్కి వచ్చి కూర్చుని ఫోన్ ఓపెన్ చేయగానే మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంటారో ధర్మేంద్ర జీ, ఆయన రాజీనామా చేశారనమాట. ఫైనల్లీ స్టూడెంట్లు పడ్డ కష్టం, స్టూడెంట్లు తిన్న తన్నులు అన్నట్లకి ఒక విలువ వచ్చింది ఇప్పుడు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఎప్పుడు చూడలేదు. చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పేది ఏంటంటే, పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఇదేని అంటున్నారు. యూత్ తలుచుకుంటే ఎలాంటిదైనా చెయ్యగలమని చెప్పేసి ఇంకొకసారి నిరూపించింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించింది, ఒక స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. ఇంకా మీరు ఒక పార్టీల పరంగా, నెక్స్ట్ మతం పరంగా చూస్తే ఇంకా మా కర్మ. అలా ఆలోచించే వాళ్ళు ఇష్టం అంతే. అమ్మా సూపర్, మొత్తానికి రాజీనామా అయితే చేసేసాడు ఆయన. ఇది ఏంటంటే, నెక్స్ట్ ఎవరైతే వస్తారో, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, రోడ్డు మినిస్టర్ అయినా, ఇంకెవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసే ఇది వస్తుంది అనమాట. దీని వల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళు చూపించే సిన్సియారిటీ, ఆ స్ట్రిక్ట్ గా ఉండే విధానం బట్టి కింద వాళ్ళు తప్పు చేయాలంటే ఆలోచించి భయపడి చేయకుండా ఉంటారు. ఆ 20 మంది పిల్లలు ఎవరైతే
ఉన్నారో ఆ పిల్లలు ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి అందరం కోరుకుందాము. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఏ పిల్లలు భవిష్యత్తు జీవితాలు నాశనం అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిద్దాం. ఓకే, ఆల్ ఫైన్. అలానే మనందరం కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి. అది ఎవరినైనా స్కూల్ అంటే ప్రశ్నించడం అంటే దేని పడితే దానికి కాదు. ఇంట్లో పేరెంట్స్ చదువుకోండి అంటే అలా ప్రశ్నించడం కాదు. తప్పు జరిగే చోట, మనల్ని తొక్కుతున్నారన్న చోట ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రశ్నించాలి. చెగువీర ఒక మాట అంటాడు, తప్పుని తప్పు అని ప్రశ్నించకపోతే అంతటి బానిసత్వం లేదని చెప్తాడు. అది మనందరం కూడా నేర్చుకోవాలి. సో ఫైనల్లీ బీజేపీ ప్రభుత్వం కూడా గుడ్ డిసిజన్ తీసుకుంది. ఇంకా 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 దీన్ని ల్యాగ్ చేయకుండా, యూత్ ని రెచ్చగొట్టకుండా బిగ్ రెస్పెక్ట్ నిజంగా బీజేపీ పార్టీకి. నేను ఇది చూసి బొమ్మ అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఇదేంటి అని. ఇదేంటి అనుకుంటున్నారు? ఈ అమ్మ మా చిన్నప్పుడు అసలు బొమ్మలే ఉండేవి కాదు, వీళ్ళకేమో చూడండి బొమ్మ లాంటి వాటర్ బాటిల్. ఇది నమ్ముతారా? ఇవ్వండి, ఇది ఇలా లేపి ఇది నొక్కితే ఇదిగోండి, ఇది దీంతో తాగొచ్చు అనమాట వాటర్. వాడి అమ్మ ఇక్కడి నుంచి కనబడలేదు కూడా మన వాటర్. కిటికీలు కొత్తవి వచ్చేసినాయి పిల్లల్ని ఆకట్టుకోవడం కోసం, వాళ్ళకి సేల్ జరుపుకోవడం కోసం. ఇదిగో చక్రాలు తిరుగుతున్నాయి, ఇదిగోండి చక్రాలు కూడా తిరుగుతున్నాయి. సూపర్, అసలు భలే ఉంది. చిన్న పని ఉంటే భీమవరం స్టార్ట్ అయ్యాం. నీ కూడా చెప్పనా, ఎడ్యుకేషనల్ మినిస్టర్ రాజీనామా చేసాడు. డెమోక్రసీ గెలిచిందిరా. కష్టపడ్డారు, ప్రొటెస్ట్ చేశారు, పీస్ఫుల్ గా చేశారు, యుద్ధాలు చేయలేదు, కార్లు తగలట్లేదు, ఎవరిని కొట్టలేదు, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసి గెలిచారా. కానీ యూత్ కళ్ళు తెరిచింది. అబ్బో, దేశాన్ని ఎలాగా విడదీసి ఇది చేస్తున్నారు అనేది దేశం యూత్ కళ్ళు తెరిచింది కాబట్టి అందరికి తెచ్చుకున్నాయి. ఇంకా కానీ అభిజిత్ దీప్కే హీరో అయిపోయాడు రా. హీరోనే రా, నిజంగా హీరోనే రా. పెట్టడం ఏంటి, అమెరికాలో ఉండడం ఏంటి, రావడం ఏంటి, వస్తూ కాన్స్టిట్యూషన్ చేతిలో పెట్టుకుని రావాలేంటి, కాదు వచ్చి ఒక ప్రొటెస్ట్ చేయడం ఏంటి, అంత పెద్ద చేయడం ఏంటి, ఒక కేంద్ర మంత్రిని, అది కూడా దేశంలోనే బలమైన దానిలో నుంచి వచ్చిన ఒక మంత్రిని దించేయడం ఏంటి. అమ్మో, అసలు ఇది మనం చరిత్ర చూస్తున్నాం మనం. అభిజిత్ దీప్కే రేపొద్దున మన పిల్లలు అందరికి కూడా చెప్పుకునే చరిత్ర ఇది. నిజంగా అది అక్కడ ఆ బ్యానర్లు అవి అన్ని చూసి హడావిడి చూసి, అరే నిజంగా స్వతంత్రం, గాంధీ గారు మిగిలిన ప్రొటెస్ట్ చేసిన మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా అలాగే చేశారేమో, అలాగే పాటలు పాడారేమో, అలాగే డాన్సులు వేసారేమో, అలాగే డప్పులు కొట్టి, అలాగే పద్యాలు పాడి యూత్ ని మోటివేట్ చేసి అసలు వేరే లెవెల్ రా. కానీ మనకి వెళ్ళే అవకాశం దొరకలేదు. అబ్బా, ఢిల్లీ ఎక్కడో ఉందిరా బాబు, క్యాపిటల్ సెంట్రల్ సిటీ మధ్యలో చేయాల్సి ఒక చరిత్రని ఇది చేసాం. కానీ అభిజిత్ దీప్కే లేకపోతే అసలు ప్రొటెస్ట్ లేదు, ఏమీ లేదు. ఆయన బయటకు వచ్చేవారు. సోనం వాంగ్చుక్ కూడా తర్వాత జాయిన్ అయ్యారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్ అయిపోయింది. కానీ ఎవరు ప్రాణాలు పోలేదు ప్రొటెస్ట్ లో, ఎవరు ఇది అవ్వలేదు, అంతా బానే జరిగింది. గవర్నమెంట్ కూడా యూత్ గురించి ఆలోచించింది, మంచి డిసిజన్ తీసుకుంది. కానీ ఎంత స్టూడెంట్స్ ఎంత అందరూ ఇలా ఇంత చేసినా ఏమవ్వలేదు. కానంట సల్మాన్ ఖాన్ ట్వీట్ పెట్టగానే మోడీ అరే మళ్ళీ పెడుతున్నారా, సల్మాన్ ఖాన్ అంతా మార్చేసాడు తప్ప ఒక్క ట్వీట్. వెంటనే సల్మాన్ ఖాన్ సైలెంట్ గా వెళ్ళి రూమ్ ఇంటికి వెళ్ళండి, ప్రొటెస్ట్ లేదు ఏం లేదా పెట్టాడు. ఈ రోజు ఇంకోటి పెట్టాడు, ఏదో పెట్టాడు రా, బాడీ అయి చూపిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు మళ్ళీ. కానీ ఈ దెబ్బతో ఎవరు ధైర్యవంతులు, ఎవరు పిరికోళ్ళు అనేది మొత్తం అర్థమైంది. ఎవరు నిజమైన సినిమాల్లో హీరోలు బయట ఎలాగా, సినిమాల్లో విలన్ కింద చేసిన వాళ్ళు బయట హీరోల కింద ఎలా తిరిగారు అనేది ఈ ప్రొటెస్ట్ తో బాగా అర్థమైంది. మామూలు ఒక చరిత్ర చూసాం మనం. భీమవరం వచ్చి నేను చదివిన కాలేజీ దగ్గరికి వచ్చాం అనమాట. అదిగోండి అదే దంతులూరి నారాయణ రాజు కళాశాల. ఈ కాలేజీలోనే చదివాం, ఈ కాలేజీలోనే. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏం చేశాను? చదువు, డిగ్రీ. డిగ్రీ చేశాను. నేను మొన్న వీడియోలో పరిచయం చేస్తాను, పరిచయం చేయలేదు అన్నయ్య. పూర్తి పేరు ఏంటన్నా? వెంకటరామరాజు. అన్ని ముద్దుగా సన్నీరాజు అని చెప్పేసి పిలుస్తారన్నమాట. మంచి వెల్ విషర్. మాకు భీమవరం వచ్చాం, కలిసామన్నమాట. తర్వాత అలాగా కాలేజ్ దగ్గరికి వచ్చాం, ఇక్కడ సోడా తాగుదాం అని. మా కాలేజ్ లోపల బిల్డింగ్ ఉంది చూసారా, అది నేను చదివిన టైంలో లేదు. అప్పట్లో సప్లిమెంటరీ ఫీజులు అలా కట్టేవాళ్ళు, మరి బిల్డింగ్ లేపేశారు. మా భీమవరం రాయలం రోడ్ అంటారు అనమాట ఇది. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను, క్రాక్ ఆన్ ఇదిగోండి. వీళ్ళ దగ్గర ఎగ్ తో ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఎగ్ తో ఉన్నాయి. ఇవి చూడండి, శాండ్విచ్ ఆమ్లెట్, బటర్ చీజ్ ఆమ్లెట్, ఎగ్ హాఫ్ బాయిల్ ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్ సింగిల్, కాజు ఫ్లఫీ ఆమ్లెట్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. పిజ్జానా ఇది? డైరెక్ట్ గ్యాస్ మీద చేసేస్తారు పిజ్జా, ఓవెన్ లేదు. ఓ సూపర్, చాలా కొత్తగా ఉంది. ఎగ్ ఉంటుందా ఇందులో? ఇది కూడా ఎగ్. బ్రెడ్ ఎగ్ వస్తుంది.
బ్రెడ్ ఎగ్ ఇది చేయండి ఒకటి. ఇదే పిజ్జా, ఎగ్ పిజ్జా కానీ దాని మీద చికెన్. చాలా వెరైటీగా ఉంది. టేస్ట్ చూద్దాం. వేడి వేడిగా ఉంది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. బాగుంది, చాలా కొత్తగా ఉంది. అంటే పైన మొత్తం పిజ్జా లాగే ఉంది ఆ చీజ్ దాంతో, కానీ ఆ కింద ఇది ఆమ్లెట్. ఇక చూడండి ఇది అంతా ఆమ్లెట్. కింద అంతా ఆమ్లెట్, బ్రెడ్ ముక్కలు కూడా వేసి దాన్ని బాగా ఇది చేసి దాంతో వేసారనమాట. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. మీరు చాలా పొంగడాలు చూసుంటారు కానీ ఇది ఎగ్ తో చేసిన పొంగడం. చూడండి లోపల ఇదేం పైన మైనీస్ వేసి లోపలేమో ఆనియన్స్ ఇవన్నీ ఉంది. టేస్ట్ చూద్దాం. ఊరు కాలిపోతారా పక్కాగా. నాకు తెలిసి ఉల్లిపాయలు వేసిన ఆమ్లెట్ ఉన్నట్టు ఉంటుంది అంతే. చాలా బాగుంది. ఇలా చెయ్యొచ్చు అన్న ఐడియాకి మెచ్చుకోవాలి. చక్కగా ఆమ్లెట్ లాగే చేసి దాంట్లో వేసి అది ఇలా తీసుకొచ్చి పైన మైనీస్ చాలా టేస్టీగా ఉంది. ఈ మైనీస్ బాగుంది. నెక్స్ట్ ఈ ఐటెం వచ్చేసరికి ఫ్లఫీ ఆమ్లెట్. అరే కాజు ఫ్లఫీ ఆమ్లెట్ కదరా చెప్పాం మనం. ఇక్కడ ఏం చికెన్ లా ఉంది ఏంటిది? కాజు చికెన్ ఫ్లఫీ ఆమ్లెట్ అంట దీని పేరు. దీని టేస్ట్ చూద్దాం. ఒక ముక్క తీసుకుందాం. ఆమ్లెట్ బరువు ఉందా? చికెను, చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు. ఈ మైనీస్ ఏమో వీళ్ళ ఓన్ రెసిపీ అంట. చాలా బాగుంది మైనీస్, చాలా కొత్తగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మళ్ళీ ఏసీ ట్రబుల్ ఇచ్చింది. ఇదిగోండి వాటర్ కారిపోయి మొత్తం ఇదంతా చెమ్మ అయిపోయింది. మంచం అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి కారుతుందో ఏంటో. మళ్ళీ ఇంకేంటి కూర్చున్నారు? దిగండి యుద్ధంలోకి. పెద్ద మెకానికల్ లా చేసేసారు మొన్న. అరే ఫ్యాన్ తగిలేదురా, జస్ట్ మిస్. అది ఏం చేసిందిరా మొన్న? స్క్రూలు ఇప్పామా దాంతో. అరే బూజు, కరెంట్ ఆన్ చేసి ఉందంటరా బాబు. ఆపాను, స్క్రూలు తీసేసాం. నేను తీనా? ఫోన్ పట్టుకుంటావా? ఇప్పుడు ఇక్కడే ఎక్కడో వాటర్ స్టక్ అవుద్ది. చూడరా ఎక్కడ ఉందో. ఎలిపుల్లవరా వాటర్ లేవు. ఇక్కడ ఏదో స్టక్ అయిపోయింది. మళ్ళీ ఇలా వెళ్ళే వాటర్ ఇక్కడ ఆగి పడిపోతున్నాయి. అసలు నీళ్ళు వేస్తున్నాం. ఇక్కడ వేసాను, క్లీన్ చేసాము, మొత్తం వాటర్ వేసేస్తున్నాను. వెళ్ళిపోయినాయా? వెళ్తున్నాయి. బయట సౌండ్ వస్తుంది. కారవ కదా, ఇంకా చచ్చిపోతాం లేకపోతే. నిన్నటి వీడియోలో ఆఫియా రైమ్స్ చెప్పింది. ఆ రైమ్స్ వీడియోలో పెట్టడం మర్చిపోయాము. అవి ఇప్పుడు పెడతాం చూడండి. చాలా క్యూట్ గా చెప్తుంది మా ఆఫియా. ఇప్పుడే ఒక సామెత అంటారా పద్యం చెప్పింది. మీరు అందరూ క్లాప్స్ కొట్టాలి. విన్న తర్వాత మీరు క్లాప్స్ కొడతారని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. చెప్పమ్మా. మేకపండు చూడు, మేకపై ఉండును, చూడు పురుగులుండును, ఇంకోటి ఇంకోటి చెప్పు. అదొక తోక తెచ్చి ఎలాడి ఉటుకున నడిపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా శుభ్రాభిరామ సూపర్. ఇంకో పోయం నుంచుని చెప్తాదంట. వెరీ గుడ్, చెప్పు. గుండె తీసి గుండెలో పెట్టేస్తావా? ఇంకా రోగాలన్నీ తగ్గించేస్తావా? మెల్లగా చెప్తావేంటే, మెల్లగా చాలా బాగా చెప్పావమ్మా. నువ్వు క్లాస్ ఫస్టా? వావ్ సూపర్. నీకు చూడు అందరు క్లాప్స్ కొడతారు. చూడు నువ్వే కొట్టేసుకో క్లాప్స్. వావ్ చూసారు కదా మాయా, అది మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.